హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బావా, లడ్డూల్లో ఏంటి బీఫ్ ఆయిల్ ఫిష్ ఆయిల్ కలిసింది అంటున్నారు తిరుపతిలో. అదేరా నాకు అర్థం లేదు. నువ్వు ఏదైనా చెప్తావు కదా, నీ దగ్గరకు వచ్చాను నేను. తెలీదా నీకు విషయం? అసలు క్లారిటీ రాలేదు. వీళ్ళకే మీకు కూడా చాలా మంది క్లారిటీ ఉండకపోవచ్చు. మన స్టైల్లో ఒక చిన్న డిస్కషన్ చేసుకోవచ్చు. అసలు ఏమైందంటే టాపిక్ వచ్చేసి, గత 4 సంవత్సరాలుగా ఉన్న గవర్నమెంట్ తిరుపతి లడ్డు ఉంది కదా, టీటీడీ ప్రసాదం, అందులో బీఫ్ ఆయిల్ ఫిష్ ఆయిల్ కలిపిస్తారని చెప్పి రిపోర్ట్స్ అయితే తీసుకొచ్చారు బావా ప్రెసెంట్ గవర్నమెంట్. అయితే ఈ రిపోర్ట్స్ ఎక్కడి నుండి వచ్చాయి? గుజరాత్ వెళ్ళి అక్కడ ల్యాబొరేటరీ టెస్టులు చేసి తీసుకొచ్చారట. అండ్ ఫస్ట్లీ నాకు అర్థం అవ్వలేదు ఏంటంటే, టీటీడీ వచ్చిన ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా ప్రసాదంలో కలిపే ఇంగ్రీడియంట్స్, లైక్ ఆ పప్పు అయితే ఏదైతే ఉందో అది, ఆ బూందీ చేసేది, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ ఫస్ట్ వాళ్ళు టెస్ట్ చేసి క్వాలిటీ బాగుంటే యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే రిటర్న్ పంపించేస్తారు. సో అలా రిటర్న్ పంపించేసే వాళ్ళు ఇది ఎలా యాక్సెప్ట్ చేశారంటావు? ఏమో బాయ్, యాక్సెప్టెన్స్ తర్వాత కానీ సడన్ గా ఇప్పుడు టెస్ట్ చేయాలని ఆశ ఎందుకు వచ్చింది? అదే నాకు అంటే ఇన్ని రోజులు పవర్ లో లేరు కదా, టెస్ట్ చేయడానికి కావద్దు. ఇప్పుడు పవర్ లో ఉన్నారు, టెస్ట్ చేసి ఉంటారు. అది మాత్రం అంటే ఇప్పుడు చూడు, కొన్ని ప్యాకెట్స్ వస్తాయి, గ్రీన్ కలర్ సింబల్, రెడ్ కలర్ సింబల్, అలాగే ప్లాన్ చేద్దాం అనుకున్నా రెడీ లేదు. ఏమో వెజ్ నాన్ వెజ్ అంటే ఒకవేళ ఇది నిజమై ఉంటే మన జగన్మోహన్ ఏం చేసినట్టు? ఆ గవర్నమెంట్ ఒక సింగిల్ లడ్డూతో ఇన్ని సంవత్సరాలు నాన్ వెజిటేరియన్స్ వేరు అమ్మో నేను వెజ్ తప్ప నాన్ వెజ్ పట్టుకోను అన్నోళ్ళ చేత తినిపించాడు బాబా. కళ్ళకి అద్దుకొని మరి తినిపించాడు. అదే కదా, కళ్ళకి అద్దుకొని మరి అందరినీ నాన్ వెజిటేరియన్స్ చేస్తాడు. మొత్తం కంట్రీ తిన్ను ప్రతి ఒక్కడు. ఒకవేళ తినుంటే లడ్డు. కానీ బాబా నేను రీసెంట్ గా తిన్నాను, నాకు పెద్ద టేస్ట్ తేడా ఏం కనబడలేదు బాబా. అదే బాబా, ఇప్పుడు మెయిన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువయ్యి పాలిటిక్స్ చేస్తున్నారో తెలీదు, లేదా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికో, భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికో తెలియదు బావ. అంటే గుడి దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వాల్సిన పని ఏంటి బాబుకి? అదే కదా, ఇప్పుడు ఫైనల్లీ మొత్తం అంతా అయిపోయిన తర్వాత సారీ ఇది అంతా ఒక ప్రాంక్, మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తానని ఏమో అనరు కదా, తగలేడేస్తారు. అది ఇది ఎలా ఉందంటే, దేవుడి విషయానికి వస్తే తగలేడేస్తాం. ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు గవర్నమెంట్లో ఉండాలి. నా ఒపీనియన్ ఏంటంటే బావా, ఇప్పుడు గవర్నమెంట్ ఇలాంటి దేవస్థానాలకు కానీ లేదా కొన్ని టూరిస్ట్ ఉంటాయి, అలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది కొన్ని సార్లు. ఎందుకంటే మొన్నటిదాకా మన అనకాపల్లి బొజ్జన కొండ ఉండేది, ఈ అమ్మ ఫస్ట్ నుండి ఫ్రీగా వెళ్ళి నీటి ఫోటోలు అవి తీసుకునే వాళ్ళు. ఇప్పుడు దాన్ని టూరిస్ట్ అట్రాక్షన్ చేసి దీని నుంచి డబ్బులు వస్తున్నాయని తెలిసిందో లేదో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఎంట్రీ ఫీజు ఒక 50 రూపాయలు, కెమెరాకు ఒక 100, షూట్కి ఏటో పర్మిషన్, ఇలా అయిపోయింది బావ. ఇప్పుడు అలాగే గుళ్ళు కూడా నా రాబళ్ళు ఎక్కువ వస్తున్నాయి, ఏం చేయాలో తెలీదు, గుడి మందని చెప్పి గుళ్ళోకి ఎంటర్ అయిపోవడం, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్లు అన్ని చేసేస్తున్నారు బాబా. కరెక్ట్ కాదు బాబా, ఇదైతే నిజంగా కరెక్ట్ కాదు. అదే కదా, అందరూ మన డిప్యూటీ సీఎం మీద పడుతున్నారు ఏంటి అంటే, డిప్యూటీ సీఎం క్యాంపెయినింగ్ లో చెప్పిన వాగ్దానాలు అన్ని ఇప్పుడు అమలు పరచట్లేదు అంటున్నాడు. గీఫు సీఫు అనేదో వస్తుంది. అదే బీఫ్ ఆయిల్ ఇవన్నీ వాడుతున్నారు అని అంటున్నారు. కానీ జగన్మోహన్ అయితే హిందూ కాదు, కానీ హిందూ కమ్ క్రిస్టియన్ కమ్ ముస్లిం అన్ని మతాలు. ఎందుకంటే పాలిటీషియన్ అనేసరికి అన్ని మతాలు మనవే, ఎందుకంటే ఓట్లు రావాలి కదా. మరి క్రిస్టియన్ కదా, హిందూస్ పై రివెంజ్ తీర్చుకోవడానికి అని కొన్ని పార్టీలు అంటున్నాయి మామ. అది ఎంతవరకు నిజం ఏంటో తెలియట్లేదు. కానీ మామ ఒకటే, వాళ్ళు ఎటువంటిది కలపలేదని మనం అనుకుందాం, ఎందుకంటే మన బిలీఫే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, మీరు మన కళ ముందు కనబడినా అది అవ్వలేదు అనుకుందాం. ఓకే, ఏదైనా పైన వెంకటరామూర్తి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాం అంతే. ఒకవేళ ఇన్ కేస్ అది జరుగుంటే దేవుడి విషయానికి వెళ్ళిన ఏ ఒక్కడు బాగుపడ్డు బావా, కనబడ్డు కూడా. అది అందులోని మన వెంకటేశ్వర స్వామి మన స్టేట్ ఈ రోజు ఇలా ఉంది అనుకోవడానికి కారణం ఏంటంటే, ఒక చివర ఆయన, విజయవాడలో కనకదుర్గమ్మ, ఇలాంటి దేవుళ్ళు సనాతన ధర్మాన్ని ఇంకా మనం పాటించబట్టికే కొద్దో గొప్ప బాగుపడుతున్నాం. ఇంకా ఆటల జోలికి కూడా వెళ్ళి ఎటకారాలు చేస్తే ఇంకేముంది, అందరూ పోతారు. మొత్తం పోతారు. పోయినా పర్లేదు, వాళ్ళకేం బావ, వాళ్ళకి మంచి మంచి బంగ్లాలు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. ఇప్పుడు విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి, అక్కడే వాళ్ళు గెస్ట్ హౌస్లు ఉన్నాయి, ఆయన చెక్క ఉన్నారు వాళ్ళు. కానీ చిన్న చిన్న ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఏమయ్యారు? నువ్వు నేను మనమే పోతాం. అది వాళ్ళు తప్పు చేసినా శిక్షలు మనకు పడతాయి. సో ఓటు వేసినప్పుడు జాగ్రత్తగా వేయాలి. అందుకే ఇంకా మళ్ళీ 5 సంవత్సరాలు ఎప్పుడు వేసినా ఎవడో జాగ్రత్తగా ఉంటాడు. మనం జాగ్రత్తగా ఓటు వేసినా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఇంకా అదంతే. నిజం అంటారా అబద్ధం అంటారా? ఈ లడ్డు స్కామ్ అనొచ్చా లేదంటే రియాలిటీ అనొచ్చా?
మీరు కామెంట్ చేయండి ఏదైతే హోప్ ఫర్ ద బెస్ట్. నీకేమనిపిస్తుంది బావా? నాకైతే ప్రస్తుతానికి ఏమనిపించలేదు బాబా. మనం పూర్వం నుంచి ఒక నమ్మకం మీద ఉన్నాం, ఇంకా అదే నమ్మకం మీద వెళ్ళిపోదాం. అంతే. ఎవడో ఏదో కలిపాడు అనే థాట్ లో మనం ఉంటే మళ్ళీ మనకే అనిపిస్తుంటది. అయినా టీటీడీ అంత అసమస్య కాదు ఎలాగైతే జరుగుతుంది అంటే నేను దానికంటూ సెపరేట్ గవర్నమెంట్ లాగా ఉంటది. అది ఏంటంటే టీటీడీకి స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఉంటది, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటది, అన్ని స్పెషల్ గా. ఇంకా అది ఇండివిజువల్ గవర్నమెంట్ లాగా మొత్తం ఇండిపెండెంట్ గా ఉంటది బాబా. సో ఇలాంటి యాక్సెప్ట్ చేసేయి అన్నది నాకు నమ్ము తెలియదు. కానీ ఏంటంటే గవర్నమెంట్ ఎవడైతే ఫామ్ అయిందో అందులో నుంచి ఒక మెంబర్ని తీసుకెళ్లి అక్కడ టీటీడీ చైర్మన్ అన్నో దీని కింద కూర్చోబెడుతున్నారు కదా. లాస్ట్ టైం చూడు టికెట్ రేట్లు పెంచారు, అది వాళ్ళు చేసిందే. ఈ పొలిటీషియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేసిందే. సో ఇలా ఇన్వాల్వ్మెంట్ అవడం వల్ల ఏదైనా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని, ప్రాబబిలిటీ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ అని ఇలాంటివి ఉన్నాయని నాకు అభిప్రాయం. అంటే ఏసీడీసీ అటు ఇటు ఉంది. మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా ఇంక మనం ఏం చేయలేము, అయిపోయింది. సో నెక్స్ట్ ఏం జరగాలో చూడాలి.